అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. బటన్ నొక్కడమే ఉంది, పెద్ద ఆవిడకి అప్పచెప్పినా కానీ బటన్ నొక్కుతా కూర్చుంటుంది కదా. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేశాడు. ఇప్పుడు మీరు బటన్ నొక్కడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఇప్పుడు అర్థమైందా మీకు బటన్ నొక్కడం అనేది ఎంత కష్టమైన పని అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఈ బటన్ నొక్కడం అనేది జగన్మోహన్ రెడ్డితో ప్రారంభం కాలేదు, జగన్మోహన్ రెడ్డితో అంతం కాలేదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, వాళ్ళకి తోచినంతగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళు నేరుగా బటన్ నొక్కకపోయినా వాళ్ళు పరోక్ష మార్గంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. అయినా కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక యూనిట్గా తీసుకుంటే 1 నుంచి 1,50,00,000 మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్క పూట తిండి కోసం నానా కష్టాలు పడేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, వాళ్ళకై వాళ్ళు సంపాదించుకునే స్థితికి రావాలి, వాళ్ళని లక్షాధికారులు చేయాలి. అది ఆయన సంకల్పం. ఈ P4 అనే దాన్ని నిజంగా చెప్పాలంటే పథకం అనకూడదండి, ఇది ఒక సంస్కరణ. ఇది తేవడం అనేది చాలా అద్భుతం. ఇది కానీ సక్రమంగా అమలైతే ఈ రాష్ట్ర స్వరూపమే మారిపోద్ది. పేదవాడు బతుకు అనేదే కంప్లీట్గా మారిపోద్ది. ఎందుకో దీనికి పెద్దగా ప్రచారం లభించట్లేదు. కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నారు కానీ పెద్దగా రీచ్ కావట్లేదు, సామాన్యుడికి చేరట్లేదు. దయచేసి మీ వంతుగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఒకసారి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం రీచ్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా ముందు అనేకం చేసి మీకు వివరించి చెప్పడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. అసలు ఈ P4 అనేది ఏంది, కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. నేను క్లియర్ చేసేదానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక పరిశ్రమ వస్తుంది అనుకోండి, అంటే పచ్చి నిజం మాట్లాడతా. ఇక్కడ నేను కొన్ని చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, కానీ మీకు అర్థం కావాలంటే ఇట్లాంటి పచ్చి నిజాలే మాట్లాడాలి. ఇప్పుడు సపోజు ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపించబోతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలి, భూమి ఇవ్వాలి. వాళ్ళకి ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు భూమి ఇవ్వాలి. అంటే దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకి ఇవ్వాలి. ఎంతో కొంత తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ భూమి తీసుకుంటారు, వ్యాపారం చేస్తారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు, వాళ్ళు కూడా లాభాలు గడిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనం భూమి అయితే ఇచ్చినాం కదా, దానికి ఈరోజు ప్రభుత్వం ఏమడుగుతుందంటే ఒక 10 కుటుంబాలని మీరు దత్తు తీసుకోండి, అంటే సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఇండైరెక్ట్గా చెప్తుంది. డైరెక్ట్గానే చెప్తుంది, దాన్ని మనం ఇండైరెక్ట్గా అని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి రావాలి, వాళ్ళకి ల్యాండ్ కావాలి అంటే మినిమము వాళ్ళు పెట్టే పెట్టుబడిని బట్టి కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోవాలి. ఆ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అంటే ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బార్బర్ షాపు కావాలంటే మినిమం 5 నుంచి 10-15 లక్షలు పెట్టుబడి కావాలి. ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి ఒక షాప్ పెట్టుకోవాలంటే మినిమం 10 నుంచి 15 లక్షలు కావాలి. విలేజ్లో కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కడైనా సరే. ఆ డబ్బులు లేవు అతని దగ్గర. పోయి ఒక దగ్గర కూలికి పని చేస్తాడు, పర్సంటేజ్ ఒక 200 రూపాయలు ఒక కటింగ్ షేవింగ్కి ఇస్తే దాంట్లో ఇతనికి వచ్చేది 100 రూపాయలే. అయితే అతనికి నేరుగా 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఒక షాప్ పెట్టిస్తే అతను సొంతగా నిలబడి అతను ఉన్నతంగా బతుకుతాడు. ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు, ఒక ట్రాక్టర్ కావాలి, ఆ ట్రాక్టర్ తీసిస్తే అతను పొలాన్నే సాగు చేసుకోవటం కాకుండా ఇంకా ఎవరికన్నా పనిచేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటాడు. ఇప్పుడు పొలం లేనటువంటి నిరుపేద ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక 10 బర్రెలు తీసిస్తే అతను పాడి పరిశ్రమ నెలకొల్పుకుంటాడు. ఒక జాలర్ ఉన్నాడు, అంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతనికి ఒక మరబోటో వలలో ఆ పట్టుకున్నటువంటి చేపల్ని స్టోరేజ్ చేసుకునే పాయింట్ను ఏర్పాటు చేసుకునే విధంగా ఒక 10-15 లక్షల రూపాయలు కానీ సహాయం చేయగలిగితే వాళ్ళందరి జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి.
ఇలా చేతి వృత్తులు వాళ్ళకి సంబంధించి. అయితే మీరు అనొచ్చు, ప్రభుత్వమే లోన్లు ఇప్పించవచ్చు కదా బ్యాంకుల ద్వారానే. ఈరోజు బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే 1,00,000 నిబంధనలు. ప్రభుత్వం నేరుగా ఇవ్వాలన్నా కానీ అది వాళ్ళు తిరిగి చెల్లించాలి. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెనుం మీద నుంచి పొయ్యిలో దూకే పరిస్థితి. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఆ కంపెనీ ప్రతినిధులే దాన్ని మానిటరింగ్ చేసుకుంటారు. మధ్యవర్తిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు ఎన్ని కుటుంబాలను ఆదుకుంటున్నారో, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి అనేది ప్రభుత్వం ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ కంపెనీలు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే, ఇప్పుడు టాటా వాళ్ళది ఉన్నది ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల వల్ల ప్రజలే వీళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు. ఈరోజు రిలయన్స్ అనేది వచ్చిందనుకోండి, సపోజు ఇప్పుడు ఆ గ్యాస్ ప్లాంట్లు ఏదో తీసుకొని వస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు నెలకొల్పుతున్నారు వాళ్ళు. అంటే నియోజకవర్గానికి ఒక 3-2 వస్తాయి అర్బన్ ఏరియాస్ తీసేస్తే. వీళ్ళకి దాదాపుగా ఆ 2 ప్లాంట్లకు సంబంధించి ఒక 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇవ్వాల్సి వస్తుంది. అందులో నుంచి 5 కోట్ల రూపాయలు సామాన్య ప్రజల కోసం వాళ్ళు సేవా కార్యక్రమం చేశారనుకోండి, వాళ్ళ కుటుంబాలను బాధ్యతగా తీసుకున్నారనుకోండి, అంటే దాదాపుగా 50 కుటుంబాలు బాగుపడిపోతాయి. ఈ 50 కుటుంబాలు రిలయన్స్ బ్రాండ్ వేసేసుకుంటారు వాళ్ళు. రిలయన్స్ వల్ల బాగుపడిన ఫ్యామిలీసు, అంటే వీళ్ళ బ్రాండ్ కూడా ప్రమోట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మహీంద్రా వాళ్ళు కావచ్చు, టాటా వాళ్ళు కావచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. పైగా ఆయా కుటుంబాలు బాగుపడతాయి. ప్రభుత్వం కూడా వీళ్ళకి సంక్షేమాలు ఎప్పట్లాగానే ఇస్తారండి. ఇది మళ్ళీ వాళ్ళు వీళ్ళని కానీ దత్తత తీసుకుంటే సంక్షేమాలు ఇవ్వరేమో అనుకోవచ్చు చాలామంది. అలాంటి అపోహలు కూడా ఉన్నాయి చాలామందిలో. వీళ్ళకి సంక్షేమాలు కూడా ఇస్తారు. వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణే P4. దాదాపుగా 20 లక్షల కుటుంబాలను ఈరోజు ఎంపిక చేస్తుందండి. మొన్న ఉగాది రోజున ఈ సంస్కరణని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సర్వే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి మినిమం 10-15 లక్షలు కుటుంబాలని సేకరించిన, నమోదు చేయించిన, ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో దాదాపుగా 60 లక్షల కుటుంబాలు వాళ్ళ జీవన ప్రమాణాలు మారే అవకాశం ఉంది. అలాంటి అద్భుతమైన సంస్కరణలు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అండి. ఇది ఇంకెవరికి సాధ్యం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే, గుడిమెట్ల మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ₹1 వేసేస్తే అదే కదా సేవాగుణం, అదే కదా సంస్కరణలు అని అనుకుంటారు వీళ్ళు. అంటే వాళ్ళ బుద్ధులు అంతే, మనం మార్చలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటాడంటే, ఆ గుడిమెట్ల మీద ఉండేవాడి బాధ తెలుసుకొని, అడుక్కోవడం తప్పురా బాబు, నీకేం కావాలో చెప్పు, ఏం చేసుకుంటావో చెప్పు, అది నేను తీసిస్తాను, నువ్వు బతకడమే కాదు 10 మందిని బతికిచ్చు అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్కరణ. అది ఆయన మేధస్సు. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించి, నువ్వు ఒక 15 ఏళ్ళు సీఎంగా ఉండాలి అని అంటున్నాడంటే ఆయన ఆలోచన, ఆయన ముందు చూపు పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు కాబట్టే ఆయన నుంచి ఆ విధమైనటువంటి అభినందన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.